దెందులూరు నియోజకవర్గంలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఇప్పటికే దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి మూడో విడత ప్రజా ఆశీర్వాద యాత్ర పేరుతో గ్రామాల్లో తిరుగుతున్నారు. ప్రస్తుతం ఆయన కొత్తముప్పరు గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడ ఒక ఇంటిలో ప్రజా సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పాదయాత్ర ద్వారా ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తున్నారు. గడప గడపకి ఇప్పుడే పూర్తి చేశారు. మరలా దీనికి సంబంధించి అంటే ప్రజా సమస్యలకి సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మనం చూస్తున్నాం ఇక్కడ ఒక రచ్చబండ టైప్లో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఈ గ్రామానికి సంబంధించిన అందరూ కూడా వచ్చి దెందులూరు ఎమ్మెల్యేకి తమ సమస్యలు చెప్తున్నారు. వాటికి సంబంధించిన పరిష్కారానికి ఇక్కడ నుండే అధికారులకి ఆయన ఆదేశాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. మనతో దెందులూరు ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి అప్పుడే ఎన్నికలు స్టార్ట్ అయినాయా? మీరు ఆల్రెడీ గడప గడప అయిపోయింది, గుడ్ మార్నింగ్ అబ్బాయి చౌదరి అయిపోయింది, గుడ్ మార్నింగ్ దెందులూరు అయింది, మరలో ఇప్పుడు ప్రజా ఆశీర్వాద యాత్ర అంటే ఎన్నికలకి పక్కాగా సిద్ధమవుతున్నట్టున్నారు. ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలుపుతూ, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ కూడా మనం ప్రజా సేవకులుగా ఉండాలి, ప్రజల కష్టాలు ఎప్పుడూ అనునిత్యం మనం తెలుసుకుంటూ ప్రజలతో మమేకమై ఉండాలనేటువంటి ఎప్పుడు అదే ఆలోచన మాకు కూడా చెప్తూ ఉంటారు. ఆయన ఆలోచన అనుగుణంగానే మీరు చెప్పినట్టుగా గడప గడప కార్యక్రమం 230 రోజులు పూర్తయ్యాక ప్రజా ఆశీర్వాద యాత్ర ప్రారంభించడం జరిగింది. ఇది ఎన్నికల గురించో దీని గురించో ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా మాకు లేదు. ఎందుకంటే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. ఇది దెందులూరు నియోజకవర్గంలో డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. కానీ ఈరోజు ప్రజలని అందరినీ కలవాలి, ఆ పేదవారి గుండె చప్పుడు మరొకసారి తెలుసుకోవాలి, ప్రతి గ్రామం వెళ్ళి వాళ్ళని పలకరించాలి, ఆ గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని వివరించాలి, ఇంకా ఏదన్నా సమస్యలు ఉండి వాటిని పరిష్కరించకపోతే వాటిని పరిష్కరించాలనేటువంటి ఆలోచనతో ఒక ప్రజాసేవకుడిగా ప్రజల ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇది ఎలక్షన్ల గురించి కాదు, ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకుంటూ ప్రజలు గుండె చప్పుడు తెలుసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రజా ఆశీర్వాద యాత్ర పేరు మీదుగా పాదయాత్ర చేస్తూ నియోజకవర్గం మొత్తం కూడా పాదయాత్ర చేస్తూ పల్లెనిద్రలు చేస్తూ ఏ గ్రామం వెళ్ళినా ఆ గ్రామంలోనే పల్లెనిద్ర చేస్తూ మా నాయకులతో మమేకం అవుతూ వాళ్ళ కష్టాలు సుఖాలు తెలుసుకుంటూ ఇంకేదన్నా ఇబ్బందులు ఉన్నా వాటిని ఏ విధంగా పరిష్కరించాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింతగా బలోపేతం చేసేయాలనేటువంటి ఆలోచనతో వెళ్తూ ఉన్నాం. అంటే ఇప్పటికే గడప గడప పూర్తి చేసామని చెప్తున్నారు. ఇది కూడా ప్రజా ఆశీర్వాద యాత్ర మూడో విడత. కొల్లేరు గ్రామాలు ఇప్పటికి పూర్తయినాయి. ఎక్కువగా ఏమైనా సమస్యలు మీ దగ్గరికి వేటి గురించి ఎక్కువగా వస్తున్నారు ప్రజలు, పలానా సమస్యలు ఉన్నాయని? డెఫినెట్గా ఈరోజు ప్రజల దగ్గరికి ముందు వెళ్ళినప్పుడు తప్పకుండా వాళ్ళందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని వాళ్ళు గమనిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో మాయమాటలు చెప్పేవాళ్ళు, మేనిఫెస్టోలు ఇచ్చేవారు, ఏది అమలుపరిచేవారు కాదు. ఈరోజు చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పి వాళ్ళు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు అందరికీ కూడా సంక్షేమం అందుతున్నటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మఒడి కానీ, చేయూత కానీ, డ్వాక్రా రుణమాఫీ కానీ ఏ పథకం తీసుకున్నా కూడా ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఇళ్ల స్థలాల విషయంలో కూడా పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు ఈ నియోజకవర్గంలో ఇవ్వటం జరిగింది. తప్పకుండా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఆ గ్రామంలో ఈరోజు ఇప్పుడు ఈ గ్రామంలో ఉన్నప్పుడు ఒక బోర్ పని చేయట్లేదనో, ఆ బోర్ దగ్గర కరెంట్ సర్వీస్ లేదనో అలాంటి సమస్యలు మా దృష్టికి వస్తూ ఉన్నాయి. కానీ ప్రజలైతే ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు వాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే చెప్పిన మాట నెరవేర్చే ముఖ్యమంత్రి ఎవరంటే జగనన్న అనే అభిప్రాయంతో వాళ్ళు చాలా బలంగా ఉన్నారు. ఈరోజు తప్పకుండా ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత సమస్యలు కానీ సమస్యలు కానీ చెప్తూ ఉన్నారు. మా వంతు కృషిగా వాటిని పరిష్కరిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. అంటే ఇప్పటికే సీఎం జగన్ వైనాట్ 175 అంటూ ముందుకు వెళ్తున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో ఎందుకు అభ్యర్థుల్ని మార్చాల్సి వస్తుంది? ఏలూరు ఎంపీ మార్చారు, చింతలపూడి మార్చారు, గోపాలపురం టు కొవ్వూరు, కొవ్వూరు టు గోపాలపురం. ఎందుకు ఇట్లా అభ్యర్థులు మార్చాల్సిన పనే ఉంది? గ్రౌండ్ లెవెల్లో ఈ స్థాయిలో కష్టపడుతుంటాయని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారు. ఎందుకనేది ఈరోజు ప్రతిపక్షాలు మమ్మల్ని విమర్శించే ముందు ఒక జెండా లేనటువంటి వ్యక్తులు, ఒక ఎజెండా లేనటువంటి వ్యక్తులు, ఎన్ని పార్టీలు కలిసి వస్తున్నాయో తెలియనటువంటి వ్యక్తులు, ముఖ్యమంత్రి ఎవరో కూడా తెలియనటువంటి వ్యక్తులు ఈరోజు మమ్మల్ని విమర్శిస్తే ఎలా అన్నా? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన విధానంతో వచ్చినటువంటి పార్టీ. రాజశేఖర రెడ్డి గారిలాగా పేదవారి పక్షాన్ని నిలబడేటువంటి పార్టీ. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని లక్షలాది కార్యకర్తలు ఈరోజు ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం జరగాలి అంటే ఎక్కడా కూడా చిన్న తప్పిదం కూడా జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మాకుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో పేదవారికి న్యాయం చేయాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే అవుతుంది. ఈరోజు ఎక్కడా చిన్న ఛాన్స్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి నాయకత్వం, ఆ విధంగా ఉన్నటువంటి మార్పులు చేర్పులు అనేది పార్టీలో సహజం కదా.
ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి కుటుంబంలో పెద్దన్నగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ మార్పులు చేర్పులు చేసినా అందరం హర్షిస్తూనే ఉంటాం ఈరోజు. ఎందుకంటే అది జెండా మోసే కార్యకర్తను మేము దృష్టిలో పెట్టుకోవాలి. ఏదన్నా కొంచెం తేడా వస్తే ఆ జెండా మోసే కార్యకర్తకి ఇబ్బంది రాకూడదు, ఆ జెండా మోసే కార్యకర్తని గుండెల్లో పెట్టి చూసుకోవాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది. పార్టీ ముఖ్యం ఎవరికైనా, వ్యక్తులు కాదు. అందుకని ఈరోజు పార్టీని ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా తీసుకుంటానని ముందే చెప్పడం జరిగింది. ఈరోజు టికెట్ ఇచ్చిన వాళ్ళే ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నారు, టికెట్ ఇవ్వని వారు లేరు అనేది లేదు. ఈరోజు ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి తగినంత గుర్తింపు ఉంటుంది. ఒకవేళ ఏదైనా సందర్భంలో టికెట్ ఇవ్వలేకపోయినా కూడా ముఖ్యమంత్రి గారు వాళ్ళని డెఫినెట్గా అకామిడేట్ చేసుకునే పరిస్థితి. ఈరోజు మన పార్లమెంట్ విషయానికి వస్తే ఈరోజు శ్రీధర్ గారు ఆరోగ్య రీత్యా కానీ కుటుంబ రీత్యా కానీ ఆయనే నేను ఈసారి కుటుంబంతో ఉండాలనేటువంటి నిర్ణయం వారు తీసుకోవటం వలన ఈరోజు ఇక్కడ మార్పు చేశామే తప్ప ఈరోజు వేరేగా కాదు. డెఫినెట్గా ఏలూరు పార్లమెంట్ 7 out of 7 100% పక్కాగా కొట్టబోతుంది. మరోపక్క దెందులూరు నియోజకవర్గం అంటేనే పొలిటికల్గా స్టేట్ వైడ్ ఒక పేరున్న పరిస్థితి. ఇటువంటి నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి రాబోతున్నాయి. ఏంటి వాటిని ఎదుర్కొనేందుకు ఈ ప్రణాళికలు ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నారు? అంటే ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ చూడనటువంటి, గతంలో వెనకనెట్టబడినటువంటి నియోజకవర్గాన్ని ఈరోజు మేము ట్రాక్లోకి తీసుకువచ్చి అభివృద్ధి సంక్షేమంలో ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాం. ఈరోజు ఈ నియోజకవర్గంలో 2850 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమం మేము చేయటం జరిగింది. కాబట్టి ఈరోజు ఎవరు ఎన్ని కలిసి వచ్చినా మంచి చేసి ముందుకు వెళ్ళాం. ఈరోజు ఒకటే చెప్తూ ఉన్నాం, అబ్బాయి చౌదరి వచ్చాక, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక ఈరోజు వాళ్ళకి మంచి జరిగితేనే రేపు మాకు ఓటు వేయండి అని ధైర్యంగా అడిగి ఈ దెందులూరు నియోజకవర్గంలో ఓటు అడగడానికి వెళ్ళబోతూ ఉన్నాం. మంచి జరిగితేనే మాకు వేయండి అని ధైర్యంగా అడుగుతున్నామంటే డెఫినెట్గా ఈరోజు మంచి చేస్తున్నాం కాబట్టి గెలుస్తామనేటువంటి నమ్మకం మాకుంది. కాబట్టి ప్రజలు ఎప్పుడూ మమ్మల్ని ఆశీర్వదిస్తారనేటువంటి ఈ గట్టి నమ్మకం మాకుంది కాబట్టి ఈరోజు చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ అవనండి, జనసేన అవనండి, ఎన్ని కలిసి వచ్చినా ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు చాలా బలంగా నియోజకవర్గంలో ఉన్నారు. ఎన్ని పార్టీలు ఎన్ని కలిసి వచ్చినా కూడా అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే నాయకులు, కార్యకర్తలు బలంగా ఉన్నంతకాలం ఎంతమంది కలిసి వచ్చినా ఈ నియోజకవర్గంలో మాకు ఏమి ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళు ఎంతమందినైనా కలవనండి, రేపు కాంగ్రెస్ని కలుపుకోమనండి, బీజేపీని కలుపుకోమనండి, మాకేంటి ఇబ్బంది. ఈరోజు మేము ప్రజలకు మంచి చేస్తున్నాం, మంచి చేసామా లేదా అనేది ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. మళ్ళీ మేము వస్తే మంచి చేస్తామని ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా గెలుపు మాదే అనేటువంటి ధీమాతో మేము ముందుకు వెళ్ళబోతాం. దెందులూరు నియోజకవర్గంలో 2019లో ఎన్నికల్లో తిరిగేటప్పుడు ఏమి హామీలు ఇచ్చారు, వాటిలో ఎంత మేర నెరవేర్చగలిగారు, మిగిలిన హామీల పరిస్థితి ఏంటి? ఈరోజు మంచి క్వశ్చన్ అడిగారు. 2019లో మేము ముఖ్యంగా ఈ దెందులూరు నియోజకవర్గంలో ఆ రోజు చెప్పింది కూడా, ఈ నియోజకవర్గం ఇన్ఫ్రాస్ట్రక్చరల్గా బాగా వెనకబడి ఉంది, రోడ్స్ని బాగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే అన్ని ఒక ఆలోచనతో చాలా ఎక్కువ నిధులు ఈరోజు రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి నియోజకవర్గంలో ఖర్చు పెడుతూ ఉన్నాం. రోడ్స్ అండ్ డెవలప్మెంట్లో ఈరోజు 80% రోడ్లు ఈ నియోజకవర్గం ఇప్పటికే పూర్తి చేస్తున్నాం, మిగతాయి కూడా వర్క్ జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ బడులు రూపురేఖలు మార్చుతాననేటువంటి ఆ రోజు నేను మాట ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈరోజు 210 బళ్ళు నాడు నేడు పెట్టి మొత్తం పూర్తిగా నాడు నేడు కానీ, అదేవిధంగా ఈ సిఎస్ఆర్ ఫండ్స్ కార్పొరేట్ కంపెనీస్ని తీసుకురావనివ్వండి, రెండు కలుపుకుని ఈరోజు ఈ 210 స్కూల్స్ ఇక్కడ మార్చడం జరిగింది. అంటే అందరికీ విద్య దగ్గరికి అందించేటట్టు 4 జూనియర్ కాలేజీలు తీసుకురావడం జరిగింది కొత్తగా. అదేవిధంగా ఈరోజు మనం చూస్తే వైద్యపరంగా కూడా చూస్తే మాకున్నటువంటి ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మళ్ళీ కొత్తగా 3 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఓపెన్ చేసాం. ప్రతి గ్రామంలో కూడా హెల్త్ క్లినిక్స్ కట్టేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సచివాలయాలు కానీ, రైతు భరోసాలు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చరల్గా ఈ నియోజకవర్గంలో, అదేవిధంగా పెదవేగి మండలంలో అయితే జేజేఎం ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 70 కోట్లతో ప్రతి ఇంటికి గోదావరి నీటిని అందించేటువంటి ఒక గొప్ప కార్యక్రమం, భగీరథ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కొల్లేరు ప్రాంతంలో 100 కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్తో కొల్లేరు ప్రాంతంలో 100 కోట్లతో సెపరేట్గా అభివృద్ధి చేయడం జరిగింది. సో కాబట్టి డెఫినెట్గా డెవలప్మెంట్ ఏంటనేది ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు, మంచితనం ఏంటనేది ఈరోజు ప్రజలు చూస్తున్నారు. ఈ 4.5 ఏళ్లలో ఎవరిని మేము ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి లేదు. సో డెఫినెట్గా అన్ని రకాలుగా ఈ నియోజకవర్గంలో మేము ఆ రోజు ప్రామిస్ చేసింది, ఈ నియోజకవర్గం ఒక ప్రశాంతమైన వాతావరణంలో ముందుకు వెళ్తానన్నాం. అదేవిధంగా ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాం. దెందులూరు నియోజకవర్గంలో కొల్లేరు అనేది ఒక భాగంగా ఉంది, మేజర్ ఇక్కడే ఎక్కువగా ఉంది. అటువంటి కొల్లేరు పరిరక్షణకు కానీ, లేకపోతే ఆ కొల్లేరు గ్రామాలకు సంబంధించిన ఇబ్బందులను నెరవేర్చడంలో ఏమాత్రం సఫలీకృతం అయ్యారని నేను అనుకుంటున్నారు?
ఈరోజు కొల్లేరు ప్రాంతంలో 80% సమస్యలు మేము పరిష్కరించడం జరిగింది. కొల్లేరు ప్రాంతం మొత్తము కూడా త్రాగునీటి సమస్య ఉంటే ఒక స్పెషల్ ఫండ్ తీసుకొచ్చి 10 గ్రామాల్లో 2 లక్షల లీటర్ల వాటర్ ట్యాంకులు కట్టి మొత్తం పైప్ లైన్లు ప్రతి ఇంటికి 7,000 ఇళ్ళకి ఇంటింటికి కూడా ట్యాప్ కనెక్షన్లు కొత్తగా పెట్టించి వాటర్ సమస్య తీర్చే విధంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడూ లేని విధంగా ఏలూరు కైకలూరు రోడ్డు కానీ ఇటు కానీ వాటిని డెవలప్ ఏలూరు కైకలూరు రోడ్ కానీ కోటేశ్వర దుర్గాపురం నుంచి పైటి చింతపాడు కానీ రోడ్స్ డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు అన్నట్టుగా కొల్లేరు ప్రాంతంలో గతంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఒక్క కొన్ని గ్రామాల్లో తగులు పెట్టేవారు వాళ్ళు. ఒక గ్రామం ప్రతికాలంక అనే గ్రామంలో ఒక్క గ్రామంలో గత 5 సంవత్సరాలు పరిపాలనలో ఒక్క గ్రామంలో 33 రౌడీ షీట్లు, 300 మీద కేసులు, వాళ్ళకు ఉన్నటువంటి 900 ఎకరాల చేపల చెరువుని అసలు వాళ్ళకి అందనీయకుండా చేసినటువంటి పరిస్థితి. దాని నుంచి ఇప్పుడు మొత్తం గ్రామం అంతా యూనిటీగా తయారు చేసాం. 2019 నుంచి ఇప్పుడు దాకా ఒక్క కేసు పెట్టల. వాళ్ళకి ఉన్నటువంటి చెరువులన్నీ కూడా వాళ్ళకే చెందే విధంగా చేస్తూ ఈరోజు ఒక ప్రశాంతమైన వాతావరణం అనేది ప్రతికాలంక ఏమనండి. అదేవిధంగా గుడివేకలంక గ్రామంలో అయితే అక్కడే సబ్స్టేషన్, కొల్లేరు ప్రాంతానికి కొత్తగా సబ్స్టేషన్ కావాలంటే అక్కడ కట్టించడం జరిగింది. సో అన్ని విధాలా కూడా ఈరోజు కొల్లేరు ప్రాంతంలో వాళ్ళకి ఈరోజు ఎప్పుడూ చూడనటువంటి అభివృద్ధిని మేము చూస్తున్నాం, ఎప్పుడూ చూడనటువంటి ప్రశాంత వాతావరణాన్ని చూస్తున్నామని వాళ్ళే చెప్తున్నారు. తప్పకుండా ఈరోజు ఓవరాల్గా రెగ్యులేటర్ సమస్య కానీ ఇది కానీ ఇప్పటికే దానిపైన కూడా మేము చర్యలు చేపడుతూ ఉన్నాం. రీసర్వే కూడా జరుగుతుంది. సో డెఫినెట్గా శాశ్వత పరిష్కారం చేస్తూ అదేవిధంగా డెవలప్మెంట్ అనేది ఎలా ఉంటుందనేది కొల్లేరు ప్రాంతంలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో అభివృద్ధి మంత్రంగా ముందుకు వెళ్తున్నాం. కొల్లేరులో దెందులూరు నియోజకవర్గంలో కొల్లేరు ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుంది ఆ గ్రామాలన్నిటి. అబ్బాయి చౌదరి అభిమానులందరూ ముద్దుగా ఏబీసీ ఏంటి దెందులూరు నియోజకవర్గంలో ఏబీసీ మార్క్ ఏమన్నా పెట్టబోతున్నారా? ఈ నియోజకవర్గంలో నేను ఇది చేశాను, ఇది అబ్బాయి చౌదరి మార్క్, ఏబీసీ మార్క్. అట్లాగే రాబోయే ఎన్నికలకు ఏ హామీలతో ముందుకు వెళ్ళబోతున్నారు? డెఫినెట్గా ఈరోజు ఏబీసీ మార్క్ అని కాదు, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి పెద్ద కుటుంబం ఇది దెందులూరు నియోజకవర్గంలో ఉంది. అందరము కలిసికట్టుగా ఒక కుటుంబంలాగా ఈరోజు మేము ప్రయాణం చేస్తూ ఉంటాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా అందరము కూడా మా కష్టంగా భావిస్తూ వాళ్ళకి సహాయం చేస్తూ ముందుకు వెళ్ళటమే ఈరోజు ఏబీసీ అయినా ఏదైనా సరే. ఈరోజు నేను ప్రజలు యొక్క ఆశీర్వాదంతో రావడం జరిగింది కాబట్టి వాళ్ళతో పాటు ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్తాం. డెఫినెట్గా ఈరోజు ఈ నియోజకవర్గంలో ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. మేనిఫెస్టోను కూడా ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తాను. ఈ నియోజకవర్గంలో ఏ గ్రామాలకి ఏం చేయబోతూ ఉన్నామని ప్రతి గ్రామానికి కూడా మేనిఫెస్టో పెట్టబోతూ ఉన్నాం. వస్తే ఏం చేస్తామనేది వెరీ క్లియర్ కట్గా ప్రజలకి చెప్పి చేస్తూ ముందుకు వెళ్తే, ఎందుకంటే ఈరోజు 13,800 మందికి ఇళ్ల స్థలాలు ఈ నియోజకవర్గంలో ఇవ్వటం జరిగింది. ఇంకా ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారికి ఇప్పటికే చెప్పి మరో 3,000 లైన్ చేస్తున్నాం. అవసరమైతే ఇంకో 5,000 కొంటామే తప్ప ఈ నియోజకవర్గంలో ప్రతి పేదవారికి ఇళ్ల స్థలం ఇవ్వటమే 2024లో అబ్బాయి చౌదరి యొక్క టార్గెట్. అదొకటి. కానీ పారిశ్రామిక రంగంగా ఇక్కడ ఇంకా అభివృద్ధి చెందాల్సినటువంటి ఏలూరు పార్లమెంట్ అంతా కూడా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఒక జర్మన్ కంపెనీ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. దాన్ని త్వరలో ఇక్కడ స్టార్ట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఇంకా డెఫినెట్గా ఇండస్ట్రియల్ పరంగా ఇక్కడ ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్గా మొన్నంటే కరోనాతో ఇబ్బంది పెడుతూ ఇండస్ట్రీస్ని తీసుకురావడానికి ఇంకా బాగా స్పీడ్గా తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్గా ఇండస్ట్రియల్ రంగంలో ముందుకు తీసుకెళ్తాం. ప్రతి గ్రామానికి మేనిఫెస్టో ఇచ్చి మాట ఇచ్చి ఎన్నికలకు వెళ్ళబోతున్నాం. దెందులూరు నియోజకవర్గంలో అంటే మీరు రోడ్ల గురించి ఇందాక మాట్లాడారు. ఏంటి రహదారుల పరిస్థితి ఏ విధంగా ఉంది? వాటి పునర్నిర్మాణానికి కానీ మరమ్మతులు కానీ ఏంటి ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు? ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రోడ్స్ మా ప్రభుత్వం వచ్చా కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనం ఉన్నటువంటి గ్రామంలో కూడా ఈరోజు కొత్తూరు నుంచి పెదపాడు వెళ్ళే రోడ్డు మేమే చేయటం జరిగింది. దాదాపుగా 5 కోట్ల రూపాయలు పెట్టి. ఎప్పుడూ 20 సంవత్సరాల క్రితం ఈ రోడ్డు ఉండేది. అదేవిధంగా ఈ మండలంలో ఉన్నటువంటి అదేవిధంగా నాయుడుగూడెం నుంచి వడ్డిగూడెం వరకు రోడ్డు మేమే చేస్తూ ఉన్నాం. పెదపాడు నుంచి పెరికీడు వరకు 55 కోట్లతో రోడ్డు మేము చేస్తూ ఉన్నాం. ఏలూరు కైకలూరు రోడ్డు ఇప్పటికే 30 కోట్లతో దాదాపు పూర్తి చేస్తున్నాం. ఎప్పుడూ లేని బ్రిడ్జ్ కూడా అక్కడ కట్టించున్నాం. అదేవిధంగా ఈరోజు మనం చూస్తే పెదవేగ మండలంలోకి వెళ్తే ప్రతి రోడ్డు మేము చేసిందే. ఏలూరు టు చింతలపూడి రోడ్డు మేము ప్రభుత్వం వచ్చాయి చేసిందే. విజయరాయ నుంచి పెదవేగ మేము వచ్చాక చేసిందే. గోపనపాలెం నుంచి రామసింగారం రోడ్డు మేము వచ్చాక చేసిందే.
ఈరోజు కవ్వగొండ నుంచి ఒంగూరు మీదుగా పెదవేగి వెళ్ళే రోడ్డు మేము వచ్చాక చేసిందే. అంటే అలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 85% రోడ్లు మేము పూర్తి చేస్తున్నాం. ఇంకా 15% రోడ్స్ మిగిలి ఉన్నాయి. వాటిని కూడా ఇప్పటికే కొన్ని చోట్ల పనులు ప్రారంభమై వాటిని కూడా డెఫినెట్గా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. మా నియోజకవర్గంలో పెద్దగా ఎక్కడా కూడా మీరు రోడ్లతో ఇబ్బంది పడే పరిస్థితి, మా నియోజకవర్గంలోకి ఎంటర్ అవగానే రోడ్లు బాగున్నాయి అనేటువంటి మెసేజ్ ఈరోజు ప్రజలే మాకు ఈరోజు చెప్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. దెందులూరు నియోజకవర్గంలో 2 పవర్ సెంటర్లు ఉన్నాయని విమర్శలు చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు. అబ్బాయి చౌదరి తండ్రి కొటార్ రామచంద్రరావు ఒక పవర్ సెంటర్, అబ్బాయి చౌదరి ఒక పవర్ సెంటర్. ఏంటి ఈ విమర్శలు ఏ విధంగా తీసుకుంటారు? నిజమేనా, లేకపోతే ఇద్దరు కలిసేనా, లేకపోతే నిజంగానే 2 పవర్ సెంటర్లు పరిస్థితి ఉందా ఇక్కడ? ఏ పవర్ సెంటర్ లేదన్నా ఈరోజు అటు నాన్నగారైనా కూడా ప్రజల్లో ఇక్కడ పోటీ చేసినటువంటి వ్యక్తి, ప్రజల్లో 2009లో ఇక్కడ అసెంబ్లీకి పోటీ చేసినటువంటి వ్యక్తి, సమన్వయకర్తగా దాదాపుగా 10 సంవత్సరాలు ఇక్కడ పనిచేసినటువంటి వ్యక్తి. అంటే దాదాపు నాకంటే ముందు 30 సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అభిమానులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నాన్నతో వాళ్ళకి పరిచయాలు ఉండటం, స్నేహభావం ఉండటం అదంతా కూడా ఉంది. కాబట్టి ఈరోజు నా దగ్గరికి ఎంత స్వేచ్ఛగా వస్తారో నాన్నగారి దగ్గరికి కూడా ఏదన్నా వాళ్ళకి ఇబ్బందులు ఉంటే వెళ్తారు. అంతేగాని ఇప్పుడు ఎక్కడా కూడా ఈరోజు 2 డిఫరెన్షియల్ గవర్నెన్స్ అండ్ గవర్నమెంట్ పర్స్పెక్టివ్లో ఎక్కడ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఎవరన్నా కష్టంతో మా ఇంటికి వెళ్ళటం అనేది ఇప్పుడు కాదు, 30 సంవత్సరాలుగా ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా మా తలుపులు ఎప్పుడూ తెరిసే ఉంటాయి. కాబట్టి ఈరోజు తాతగారి కాడి నుంచి నాన్నగారి కానివ్వండి, మా కుటుంబం ఎప్పుడు కూడా ప్రజాసేవకులుగా మేము ముందుకు వెళ్తున్నప్పుడు ఎవరికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు తప్పకుండా అవుతారు. ఈరోజు ఎక్కడా మాకు పవర్ సెంటర్ అనేది లేదు. ఈరోజు ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో మేము పవర్ సెంటరే. ఈరోజు మా సర్పంచ్ పవర్ సెంటరే, మా ఎంపీటీసీ పవర్ సెంటరే, మా వార్డు సభ్యులు పవర్ సెంటర్లే. ఈరోజు మా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మార్చే ప్రతి కార్యకర్త పవర్ సెంటరే. దమ్ముంటే ఏదన్నా కార్యకర్తను ఏమన్నా టచ్ చేయమనండి, మా పవర్తో వాళ్ళ పరిస్థితి ఏమవుద్దో వాళ్ళకి అర్థమవుతుంది. ఏంటి లండన్ బాబు అనే విమర్శలను ఎదుర్కొన్నారు మొదటగా వచ్చినప్పుడు? ఏంటి లండన్ బాబుకి ఇప్పుడు తిరుగుతుంటే ఈ నొలక మంచం, మరి ఇత్తడి చెంబులో వాటర్ పెట్టారు, ఈ ఆరు బయట నిద్రపోవటం, ఈ కార్యకర్తల చుట్టూ నాయకులు, ప్రజలు, సమస్యలు ఏ విధంగా ఉంది? ఆ పేరుకు సంబంధించి ఆప్టింగ్ ఏ విధంగా ఉంది? డెఫినెట్గా లండన్ బాబు అంటే డెఫినెట్గా అబ్సల్యూట్గా నేను 17 సంవత్సరాలు లండన్లో ఉన్నాను, పారిశ్రామికవేత్తగా అక్కడ పనిచేస్తూ ఉన్నాను. కాబట్టి లండన్ బాబు అనేటువంటి బిరుదు నాకు ఇవ్వటం జరిగింది. దానివల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈరోజు లండన్ బాబుగా నేను ప్రజల్లోకి వెళ్తలేదు. దెందులూరులో ప్రజల యొక్క బాబుగా, ప్రజలు కష్టసుఖాలు తెలుసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు నన్ను అందరూ కూడా వాళ్ళ సొంత అబ్బాయిగా, వాళ్ళ మనమడిగా, వాళ్ళ బిడ్డగా ఈరోజు భావిస్తూ ఉంటారు ఈ నియోజకవర్గంలో. కాబట్టి డెఫినెట్గా దెందులూరు బాబుగా ఉండటమే నాకు ఇష్టం. దెందులూరు బాబుగా నా ప్రయాణం, దెందులూరు కార్యకర్తలు, నాయకులతోనే మా యొక్క ప్రయాణం ముందుకు సాగబోతుంది. ఓకే, మొత్తం మీద దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి అయితే ఎన్నికలకి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రజా ఆశీర్వాద యాత్ర పేరుతో ఇప్పటికే దెందులూరు నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోకుండా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తూ ముందుకు వెళ్తున్నానంటున్నారు. రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీని విజయపథంలో నడిపించడంతో పాటుగా 50,000 మెజారిటీతో గెలిచి తీరుతానని కూడా దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, దెందులూరు నుండి.